రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్, బీఆర్ఎస్ శాసనసభ్యుడు మరి రాజశేఖర్ రెడ్డిల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా మచ్చబొల్లారంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఇరువురు నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. వంతెన నిర్మాణానికి నిధులు తెచ్చింది తామంటే తామేనని ఇరువురు నేతలు వాదపు వాదనలకు దిగారు. ఇక పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో అక్కడ కొంతసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు నాయకుల మధ్య తోపులాట కూడా జరిగింది. మరి రాజశేఖర్ రెడ్డితో వాగ్వాదం జరుగుతున్న సమయంలో ఈటెల రాజేందర్ ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. All other officials, please maintain protocols. ఇప్పుడు గౌరవ ప్రధానమంత్రి మనకు ఒక అద్భుతమైన ప్రధానమంత్రి మన దేశానికి ఉన్నాడు. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఫోటో కూడా పెడితే బాగుంటది. ఎందుకంటే ఈజ్ ఆల్సో స్టేట్ హెడ్ కాబట్టి మీరు అది కూడా ఒకటి తీసుకోవాలా. అదేవిధంగా మీరు ఇక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యేని కూడా పరిగణలోకి తీసుకోవాలా. నేను ఈటెల రాజేందర్ అన్నకు మొత్తం చెప్పినాం. ఎందుకంటే మీరు తెలంగాణ ప్రైడ్ ని కూడా ఆలోచించారు. See, for railways, everybody contributes. తెలంగాణ ఆల్సో కంట్రిబ్యూట్స్ టు ద కిటీ ఆఫ్ రైల్వేస్. జిఎస్టీ అనుకోండి, రైల్వే టికెట్లు అనుకోండి, ఇంకో రూపంలో అనుకోండి, ప్రతి సందర్భంలో కూడా ఇలా తెలంగాణ దేశానికి ఎంత ఇస్తుందో మీ అందరికీ తెలుసు. దేశానికి ఇవాళ ఎన్ని కోట్ల రూపాయల మన జిఎస్టీ కలెక్షన్ కానీ, డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ రూపంలో కానీ మనం ఎన్ని వేల కోట్లు మన తెలంగాణ ప్రజలు కడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రైడ్ ని మీరు మర్చిపోవద్దు. నాకు పార్టీలకు అతీతంగా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ఉండొచ్చు, కానీ నేను చెప్పేది ఏంటంటే ఆయన కూడా స్టేట్ హెడ్ ని కూడా గౌరవించాలా. అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యేని గౌరవించాలా. అదేవిధంగా లోకల్ కార్పొరేటర్ ని ఈ ప్రాంతం ఎవరికైతే వస్తుందో